వీరస్తు శుభమస్తు. అందరికీ ఆశీస్సులు. ధర్మాన్ని గురించి మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడినా పురాణంలో 1000 కథలు ఉన్నాయి ధర్మం మనకి చెప్పడం కోసం. శాస్త్రాలేమో ఇలా ఉండాలి ఇలా ఉండాలని శాసిస్తాయి. పురాణాలు ఏమంటే ఈ దేశంలో పూర్వం ఎంత ఎటువంటి వాళ్ళు ఏమేమి పనులు చేశారు, ఎలా జరిగింది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ఎటువంటి ఫలితాలు వచ్చాయి, అవన్నీ కథలు చెప్తారు. జరిగినవే చెప్తారు. పురాణంలో కల్పన ఉండదు. భారతదేశంలో అసలు కల్పనా సాహిత్యం అంటూ లేదు. నావెల్స్ అంటారే, ఇండియాలో లేవు అవి. అది ఫారిన్ కంట్రీస్లో, యూరోప్లోనూ అక్కడి నుంచి మనకి నావెల్ అనే మాట వచ్చింది. ఒక విషయం చెప్పడం, అందులో బోధ, ధర్మబోధ చేయడం మన పద్ధతి. దానికి పురాణం అంటాం. చాలా పురాణం నుంచి ఎప్పటి నుంచో జరిగినటువంటి విషయాలని సేకరిస్తే ఈ దేశ చరిత్రలోనే ఎవరు ఏం పనిచేశారో అప్పుడు ఒక ధర్మబోధ చేస్తారు. అందుకని పురాణం ఫిక్షన్ కాదు, కల్పన కాదు, అదంతా నిజం, అది జరిగింది. అది ఆ దృష్టితో కూడా చదవాలి పురాణం. సాధారణంగా పురాణం చదివేటప్పుడు ఏదో మతాచారం, దేవభక్తి దీంతోనే చదువుతున్నారు. కానీ ఒక విమర్శ దృష్టి అది కూడా ఉండాలి. అప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. రామాయణం చదువుతారు, పారాయణ చేస్తారు, అది భక్తి, దైవభక్తితో కోరికలు నెరవేరడానికి చేస్తారు. కానీ రామాయణం చదవడం కూడా ముఖ్యమే. అందులో విషయాలు చాలా తెలుసుకోవడం, వివేకం వస్తుంది. భక్తితో మనం చదివేదానికి ఏదో దైవం ఇచ్చే ఫలాలు వస్తాయి, కానీ మనకు విజ్ఞానంలో ఎక్కువ పెరుగుదల ఉండదు. అందుకని పురాణం బాగా చదవాలి. అంతరార్థం ఏమిటో తెలుసుకోవాలి, బోధ ఏమిటో తెలుసుకోవాలి. ఒక ఏదైనా సరే, ఏ విషయం తీసుకున్నా, ఒక గృహస్థ ధర్మం తీసుకోండి. భార్య భర్త ఇద్దరు కలిసి ఒక మంచి చట్టం, 2 చక్రాల బండి నడిపించాలి. అందులో ఏ ఒక్కటైనా 2 గుర్రాల బండి అనుకోండి, ఒకటి కుంటి గుర్రం లేకపోతే చెడ్డ గుర్రం ఉంటే సంసారం చెడిపోతుంది. అది ఎవరైనా పురుషుడు కావచ్చు, స్త్రీ కూడా కావచ్చు. పూర్వం భారతదేశంలో స్త్రీల దగ్గర నుంచి దోషం ఉండేది కాదు. స్త్రీ సాధారణంగా తప్పు చేసేది కాదు. ఆయనకి కులంతో నిమిత్తం లేదు. ఎంత పేదవాడైనా భారతీయ స్త్రీకి ఒక నీతి నియమం ఉండేది. అందుకని వాళ్ళు సంసారాలు నిలబడేవి. తప్పు చేసిన భర్త ఉన్నప్పటికీ కూడా సంసారం నిలబడేది. తర్వాత రాను స్త్రీలే ఎక్కువ అవినీతి, తప్పు చేసే కేసులు. అంటే ఇవి 10,000 కుటుంబాలు ఒక కేసు కావచ్చు. 10,000లో 10 కూడా కాకూడదు, కానీ ఒకటి కావచ్చు. ఆ ఒకటి కూడా మన సంస్కృతికి మచ్చ. అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు అలా ప్రవర్తించారు. ఇక్కడ కూడా అదే కథల్లో ఉన్నాయి. శాసనం వచ్చింది. శాసనం వస్తే విడాకులు తీసుకోవచ్చు అన్నారు. విడాకులు అనేది హిందూ ధర్మంలో లేనే లేదు. వివాహం చేసుకుంటే జీవితాంతం ఉండవలసింది. లేకపోతే ఎవరైనా ఒకరు నష్టపోతే మళ్ళీ చేసుకోకూడదు. ఇవన్నీ ఉన్నాయి, ధర్మాలు పూర్వం నుంచి ఉన్నాయి. కాబట్టి సదాచారం ఏదైతే ఉందో, కులాచారం, సదాచారం అక్కడక్కడ చాలా చోట్ల భ్రష్టమైంది. దానివల్ల భారతీయ సంస్కృతికి ఇదివరకు ఎన్నడూ లేనటువంటి, కనీసం 100, 150, 100 ఏళ్ల క్రితం కూడా లేనటువంటి దోషాలు ఈ కాలంలో వచ్చాయి. దాంట్లోంచి వచ్చే సంతానం రోగగ్రస్తులు, ఎందుకు పనికిరాని వాళ్ళు అలా సంతానం పడుతున్నారు. మనసులో ఆరోగ్యం లేక, శరీరంలో ఆరోగ్యం లేక, ఇదివరకు ఎన్నడూ ఎరగనటువంటి విచిత్రమైనటువంటి జన్మల పిల్లల్లో చూస్తున్నాము. పుట్టిన పిల్లవాడి దోషం ఉంటుంది, తల్లిదండ్రుల దోషం ఉంటుంది, లేకపోతే పుట్టిన పిల్లవాడి దోషం ఉంటుంది. వాడు వీళ్ళకి పూర్వం చేసిన ఏదో వీళ్ళలో ఉన్నటువంటి దోషానికి ప్రతీక. అది అనుభవించమని వాళ్ళకి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా 70-80 ఏళ్ల నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే
దుష్టురాలైన భార్యను వదిలిపెట్టొచ్చా అని ప్రశ్న వేశారు. అందులో ఉద్దాలకుడు గాథ అవుతుంది పురాణంలో. ఏంటి ఉద్దాలకుడు అనేది దంపతులు వాళ్ళు. ఇది ఇంకొక అదర్ సైడ్ అనమాట ఈ కథ. భార్య ఎటువంటిది అయినప్పుడు తాను సన్యాసం తీసుకోవచ్చు. సుఖం లేదు, భార్యలో గుణం మార్పు లేదు, సన్యాసించాలి. లేదా భార్యలో ఉండేటటువంటి దుఃఖానికి తానే హేతు అయితే అప్పుడు కూడా సన్యాసించాలి. తను తప్పు తీసుకున్నాక సన్యాసం అంటే శాశ్వతంగా సంసారాన్ని వదిలిపెట్టి ఊరితో వదిలిపెట్టి ఇంకేదో తప్పులు చేయడం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తేనే సన్యాసం. సంసారం ఎప్పుడు వదిలిపెట్టాలి? అంతకన్నా ఉత్తమమైన మార్గంలోకి నుంచి ప్రవేశిస్తేనే వదిలిపెట్టాలి. సంసారం వదిలిపెట్టి బ్రతుకుగా తిరగడం మగవాడికి మహాపాపం. వదిలిపెట్టచ్చు. చెండిదైతే ఆ చెండి ఒకటి నేను చెప్పింది, ప్రతిజ్ఞ చేసింది వివాహమైన 3 రోజులు. నువ్వు ఏది చెప్పినా లేదు దానికి వ్యతిరేకం చేస్తాను, ఏది చెప్పినా సరే. కాబట్టి అలాగే జీవించింది, చాలా జీవించాడు. అటువంటి భార్యతో జీవించడం అతనికి చాలా దోషమని పురాణం చెప్తుంది. అటువంటి భార్యతో జీవించకూడదు, ఎప్పుడు వదిలిపెట్టవలసింది. ఎందుకంటే అది పెద్దల అనుమతితో వదిలిపెట్టి తను సన్నిహించాలి. ఇంకా తపస్సు పోవచ్చు. అలా చేయలేదు, అనుసరించి వదిలిపెట్టలేక ఉండిపోయాడు. అది అజ్ఞానం, మోహం, ఆత్మగౌరవహీనత, అది అలా ఉండిపోయాడు. పాపం అతనికి ఎప్పుడైనా చెప్పిన మాటకు వ్యతిరేకం చేస్తుంది కదా, వ్యతిరేకమైన మాట చెప్తే సరిగా చేస్తుందేమో తెలివి వచ్చింది. అంటే ముష్టివాడు వచ్చేవాడికి ముష్టి పెట్టద్దు అంటే తీసుకెళ్ళి పెడుతుంది. అలాంటి గుణం ఉండొచ్చు కదా. ఆ గుణాన్ని నేను ఎందుకు వాడుకోకూడదు? మరి స్నేహితుడు కూడా అలా చెప్పాడు, ఎందుకు ఏడుస్తావు, నిజం చెప్పకు, అబద్ధం చెప్పి నిజం అవుతుంది అని చెప్పాడు. అలాంటి మహోత్తమరాలు ఆవిడ. చాలా మటుకు ఆ రోజే తెలియగానే బతుకుతున్నాడు. కర్మ సరిగా లేక ఆయన గురువు గారు వస్తున్నాడు ఆ ఊరు. గురువు గారు వస్తున్నాడు, ఇంటికి పిల్లలు ఆయన పాదపూజ చేయాలి, అవపోదన వేయాలి, భోజనం పెట్టాలి. ఎలాగా అంటే స్నేహితుడి దగ్గరికి ఏమంటే నేను నా గురువు వచ్చినాను, నేను దండం కూడా పెట్టండి అన్నాను, తీసుకొచ్చాను. భార్య దగ్గరికి వెళ్ళి గురువు మహాత్ముడి కావచ్చు, గురువు గొప్పవాడి కావచ్చు, నేను ఆయన ఇంటికి బెదరదలుచుకోలేదు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వను, ఆయనకు అన్నం పెట్టను, ఆయన నమస్కారం చేయను. ఆయన ఇంట్లో కూర్చున్నాడు. తెరి ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి మగవాడినేమో చుట్టూ పట్టుకుని గురువు దగ్గర తీసుకెళ్ళి దండం పెట్టించి ఆయనేమో ఇంటికి రప్పించి షడ్రసోపేతంగా భోజనం చేసి పెట్టింది. పెట్టిన తర్వాత పాపం అయ్యో ఉన్నారు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేని వాళ్ళు ఇప్పుడు కథ అంటే అలాంటి వాళ్ళు ఎక్కడో లేరండి కాదు, ఎందుకు లేరు, ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఉంటేనే కథ నిజం అవుతుంది, నిజమైన కథ కాబట్టి. సరే తీసుకొచ్చాడు. నేను అవసరం వడ్డించున్నాడు. అన్నం వడ్డించిన తర్వాత చేయి పట్టుకుని వడ్డించింది. అవసరం లేదు, దండం పెట్టు, నేను దండం పెట్టాను, పెట్టు. ఆ విధంగా ఆవిడ గుణాన్ని చాలా మటుకు బాగా వాడుకున్నాడు. చెట్టు చివరికి ఉత్తరాభోజనం వెళ్ళి మళ్ళీ నమస్కారం చేయాలి ఆయనకి. ఉత్తరాభోజనం ఆ గురువు గారు ఎంతో సంతోషం, నీకు ఇంత యోగ్యురాలని భార్య ఉందా నాకు తెలీదు, నేను ఎప్పుడూ అందరికీ చెప్పుండేవాడిని, నీ ఇలాంటి భార్య ఉంది, వెళ్ళి చూడండి, ఆవిడ గుణాలు నేర్చుకోండి అని అందరికీ చెప్పేవాడిని కదా, నువ్వు చెప్పలేదేమిట్రా నువ్వు అన్నాడు ఆయన. అంటుండగానే పాపం ఒక మాట మతిపోయి చాలా యోగ్యురాలండి, ఇదంతా నా చేతి చేయించింది పూజ అన్నాడు. తర్వాత వెంటనే ఆవిడ ఆ ఎండిపోయిన విస్తరాకు ఆయన నెత్తి మీద పారేసి వెళ్ళిపో మా ఇంట్లోంచి. ఇలాగే చెప్పారు కథ. హాస్యంగా ఉంది, నిజమే వాడి కర్మ. వాడు అవివేకం ఏమైంది, వదిలిపెట్టి పోవలసింది పోలేదు. ఎందుకు పోలేదు? అజ్ఞానం, మోహం. కాబట్టి ఉత్తమరాలైన భార్యని వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు, నీచురాలు అయినటువంటి భార్యని సేవించుకుంటూ కాళ్ళ దగ్గర పడుంటూ తింటూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు తప్పే. ఇద్దరు కూడా ఒకటి సన్యాసం చేయాలి.
తపస్సుకి, సంసారానికి, ప్రపంచంలో భార్య పిల్లలు వాళ్ళని పెంచుకోవడం ఇది ఒకటైనా పరమార్థం. ఇందులో పరమార్థం ఏం లేదు. సమాజం నడవాలి కాబట్టి వివాహం యోగ్యత అలా చేసుకోమని చెప్పారు. ధర్మాన్ని ఆచరించు, దేవతని పూజ చెయ్యి, రోజును ఉపవాసాది దీక్ష సంవత్సరం పొడవునా చేస్తూ ఉండు, అతిథికి నమస్కారం చేసి భోజనం పెట్టు. అభ్యాగత వస్తాడు. అభ్యాగత అంటే అతిథి అంటే చెప్పి వచ్చేవాడు. అభ్యాగత అనుకోకుండా పిలవకుండా ఎవడో వస్తాడు. మేము ఊరు వెళ్ళి వస్తే ఇక్కడికి వచ్చామంటారు, వాళ్ళు పిలవాలి. ఇలాగ అతిథి అభ్యాగతులు ఉన్నారు, తిథులు ఉన్నాయి. కొన్ని ఆ తిథుల్లో ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చి భోజనం పెట్టాలి. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి పురుషులు కూడా అగ్నిలోంచి పురాణం రాసింది. ఆ తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది ఉద్యోగులకుడికి. ఆ తర్వాత గురువుగారు పాదాల మీద పడి నన్ను రక్షించవలసింది. అంటే తెలితో కూడా ఎన్నాళ్ళు ఎందుకున్నావురా, నా దగ్గరికి అప్పుడే వచ్చేస్తుంటే బాగుండేది. లేదు, ఏ కారణం చేతనా ఇంటికి గురువుని పిలిపించి పాదపూజ చేయడానికి అవకాశం కలిగింది కదా, దానికి నేను సంతోషిస్తున్నాను, నన్ను మీతో వచ్చేస్తానని వెళ్ళిపోయి సన్యాసించి తపస్సుకు వెళ్ళాడు అని. కాబట్టి ఆర్యభక్తుల మధ్య ఇది ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వదిలిపెట్టకూడదన్న ధర్మం ఉంది, వదిలిపెట్టదనే ధర్మం ఉంది. చాలా చిత్రం. ఊరిగాను మాకు పట్టం లేదండి, ఆడు కారం ఇష్టం, నాకు తీపి ఇష్టం, అందుకని విడాకులు తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అమెరికాలో చాలా అయినాయి, ఈ దేశంలో కూడా బాగా అవుతున్నాయి. భారతీయ ధర్మానికి వెన్నెముక వివాహం, భారతీయ వివాహం. అక్కడ పుచ్చు బయలుదేరింది. దానివల్ల భారతదేశంలో అనేక విధాలైన కష్టాలు, బాధలు వస్తున్నాయి. సమాజంలో ఉత్తమ మంచి పిల్లలు పుట్టడం లేదు. ఎప్పుడో ఎవరో చేసిన దానికి కూడా కుటుంబంలో ధర్మ ఫలితాలు వస్తాయి. కాబట్టి సంసారంలో ధర్మాచరణ కోసం సంసారంలో ఉండాలి, కానీ మోహం కోసం కాదు. బుద్ధి లేక ఆత్మగౌరవం లేక ఉండడం అది ధర్మం, సంసార ధర్మం కాదు. ఈ ధర్మం, సంసార ధర్మం చేత మనుషుడు ఉత్తమ లోకాలకు పెడతాడని అంటున్నారు. దిలీప్ చక్రవర్తి లాంటి వాడికి సంతానం లేకపోవడం ఏమిటి? ఏ పుణ్యం తక్కువ, పాపం చేశాడా, దాన ధర్మాలు చేయలేదా? ఎన్నో సత్కార్యాలు చేశాడు దిలీపుడు. రాముడు కావాలంటే 3 తరాలు ముందువాడు ఆయన. అంటే సంతానం నీ ఎన్ని పుణ్యాలను చేసుకో, నీకు సంతాన యోగ్యత అంటే నువ్వు ఎంత పుణ్యాతుడు, ఎంత గొప్పవాడు ఏవో, నీకు తగిన పుత్రుడు దొరకడం చాలా కష్టం కాబట్టి సంతానం లేదన్నారు. సంతానం మామూలు ప్రతివాడికి 10 మంది పిల్లలు పుడతారు, ఆయనకి ఎందుకు పుట్టడు? నీకు యోగ్యుడైన సంతానం కావాలంటే ఎలాంటి వాడు పుట్టాలయ్యా? ఇంద్రుడు పుట్టాలి నీకు అడుపున, పవనదేవుడు వచ్చి పుట్టాలి. ఏది అలా రావటం లేదు కదా. నీకు యోగ్యమైన పుత్రుడు లేక ఇలా చిన్న మాట ఎక్కడో ఉంది. రఘువంశంలో కాళిదాసు కూడా రాస్తాడు. ఇలాంటి సూక్ష్మాలు తెలుసుకుంటే పుణ్యం లేక అనడానికి అక్కడికి వెళ్ళారు. ఆయన సుదక్షిణాదేవి ఆయన భార్య. సుదక్షిణ అనుభవరాలు ఆవిడ, మహాపతివ్రత. అంటే ఇద్దరు వెళ్ళి గురువు గారు అయినటువంటి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళారు. చాలా పుణ్యాలు చేశాను, ఏదో దానాలు, యజ్ఞాలు, కృతులు అన్నీ చేశాను, అందువల్లనే నీకు సంతానం కలగలేదన్నాడు ఆయన. చాలా గొప్పవాడిగా ఎదిగిపోయావు, అందుకని సంతానం కలిగి, మామూలు అయితే 10 మంది పుట్టేవారు అన్నాడు. మీరు ఇప్పుడు గతి ఏమిటని అడిగాడు. నీకు సంతానం ఎందుకని అడిగాడు. అంటే అవచ్ఛేదం చేయకూడదు, పరంపర, పితృదేవతలు ఆగ్రహిస్తారు అని చెప్పి అందుకోసం అడుగుతున్నాను నేను. అయితే చాలా యోగ్యుడైన వాడు పుట్టాలి నీకు. మరి ఓ పని చేయి, నా ఆశ్రమంలో ఒక ఆవు ఉంది, దాని పేరు నందిని ధేనువు. కామధేనువు బిడ్డది, పరమపతి దైవాంశంభూతురాలు, ఈశ్వరుడిది, దేవతది. దాన్ని సేవించుకోవడం అంటే దాన్ని వెనకాల సేవ చేస్తూ దానికి సేవకుడిగా వెళ్ళు. ఒక గర్వపుచ్చుకుని దాన్ని వదిలించడం కాదు, నువ్వు నడిపించడం, అది ఎటు నడుస్తూ ఉంటుంది, దాని వెనకాల ఉంటూ ఉంది. అప్పుడు అయితే ఇద్దరు కూడా భార్య భర్త సామాన్యమైన పేదవాళ్ళు కూడా కట్టుకుని ఆశ్రమ వాసనలో ఉండిపోయి ఏకభక్తం చేస్తూ మధురైన పదార్థాలు కానీ మాది ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి ఆహార నియమంతో ఉన్నారు అక్కడ. ఆ నందిని దేని వెనకాల వెళ్ళేవాడు ఆయన. నందిని దేని వెనకాల వెళ్ళడం
ఎలా వెళ్ళాడంటే దేవతకి సేవకుడిగా వెళ్ళాడు వినయంగా. అది ఎక్కడికో తిరిగి మళ్ళీ సాయంకాలానికి ఇంటికి చేరి దానికి 3 ప్రదర్శనలు చేసి నమస్కారం చేసి తన నిత్యకృత్యానికి వెళ్తాడు. అలా చేశాడు. ఆయనకి ఏదో పరీక్ష వచ్చింది. ఆ నందిని నేను ఒక కొండ దగ్గర ఏదో గడ్డి వేస్తున్నట్టుగా కనబడింది. అంటే ఇంతట్లో పెద్ద సింహం వచ్చి ఆ ఆవు మీద పడ్డది. అదేమిటి ఈ ఆవుని చంపడానికి దృష్ట ఎందుకు రావడం ఏంటి అని చెప్పి వెంటనే బాణం తీశాడు. చెయ్యి స్తబ్దం అయిపోయింది, కదలదు. చెయ్యి కదలదు, బాణం వెళ్ళదు. అప్పుడు ఆ సింహాన్ని, ఏమిటి నాకు ఈ బాణం చేతిలోంచి వెళ్ళకపోవడం ఏమిటి, నీకు అశక్తిని అయిపోయాను, మహాపరాక్రమంతుడు కదా నేను, ఈ దేవుని నేను రక్షించలేకపోతే నా జన్మ ఎందుకు, ఆత్మహత్య చేసుకోవాలి కదా అని దుఃఖపడ్డాడు. ఆ సింహం అంది, నువ్వు దీన్ని రక్షించాం అనుకుంటున్నావా? నా నుంచి ఈ దేనిని రక్షించేవాడు త్రిలోకాల్లో ఎవడూ లేడు. ఇప్పుడు ఏం చేస్తావు చేయాలి? అయ్యా నువ్వెవరు నాకు తెలీదు, మాట్లాడుతున్నావు. నువ్వు దాన్ని చంపడం ఎందుకు? ఆ దేనిని ఆహారం కోసం కదా. అందులో ఏమంది, పచ్చగడ్డి తీసుకొని చిన్నది పలసగా ఉంది, దాంట్లో బలం లేదు. నేను చూడు మాంసాహారం మధ్యమాంసాలు బాగా తిని బాగా బలిసిపోయి బలమైన శరీరం నాకు చూడు ఎంత ఉందో. దాని శరీరం కంటే నా శరీరంలో మాంసం, రక్తం చాలా ఉంది. నన్ను తిని నేను వదిలిపెట్టు అని. అయితేరా నేనే తింటాను అని తిరిగి బాగా అక్కడ పడేశాడు. దాని వెళ్ళి తల ఉంచాడు, సిద్ధపడ్డాడు. అప్పుడు వచ్చినటువంటి సింహం ధర్మదేవతగా ప్రత్యక్షమై, ఆత్మత్యాగం చేశావు ధర్మం కోసం ఆత్మత్యాగం చేయడమే నీ వ్యవస్థలో గొప్పతనం. అదే మీ గొప్పతనం. చక్రవర్తి అయినా నీ శరీరం మీద కంటే ఈ దేను విలువైనటువంటిది నువ్వు తెలుసుకున్నావు, ధర్మం గొప్పదని తెలుసుకున్నావు. కాబట్టి నేను వదిలిపెడుతున్నాను, ఇంటికి తీసుకెళ్ళిపో, పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యా నువ్వు అని చెప్పేసింది ఆ ధర్మదేవత. ఇంటికి వచ్చాడు, కథంతా చెప్పాడు. బాగుంది నాయన, నువ్వు పరీక్షలో గెలిచావు, సంతానం కలుగుతుంది అని. అక్కడ కాళిదాసు మహాకవి, ఆ పండితుడు, ధర్మవేత్త, నవరసభరితమైనటువంటి సర్వజ్ఞత్వం ఉంది కవిత్వంలో. అంతమంది వాడు కాళిదాసు లాంటి వాడు ఇంకొకటి ప్రపంచంలోనే లేడు. ఆయన నాటకాలు చదివితే తెలుస్తుంది, కాళిదాసు తెలుస్తుంది. ఆనాడు ఏం జరిగిందంటే ఇలా ఎందుకు జరిగిందని అనుకున్నాడు. ఎప్పుడు కూడా భర్త వీధిలో బయటకు వెళ్తుంటే తను గుమ్మం దాటి బయటకు వచ్చి గేటు దాకా వచ్చి టాటా అని వెళ్ళి రండి అని చెప్పకూడదు. తన ఇంట్లోనే ఉండాలి భార్య. ఇంట్లోంచి భర్త బయటకు వెళ్తున్నప్పుడు నమస్కరించాలి, కానీ బయట దాకా వెళ్ళి సాగనంపడం మిత్రులకి భర్త కాదు, చేయకూడదు. ఆనాడు అంత అడుగు బయట పెట్టింది ఆవిడ సుదర్శనాదేవి. ఆనాడు ఈ పరీక్ష వచ్చింది కాబట్టి అది కొంచెం అపసవ్యమైనది. ఆ పరీక్ష ఎందుకు రావాలి, ఆయనకి ఫలం రావచ్చు కదా అని ఇలాంటి విమర్శలు రాశారు. గంగేష్ ఉపాధ్యాయుని చెప్పి కాశీలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన చాలా గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశాడు. ఈ మాట రాశాడు, ఎందుకు జరగాలి ఆనాడు అంటే సుదర్శనాదేవి కాలు బయట పెట్టింది అని అలా చెప్పాను. అతను ఎక్కడో పంపించి టాటా చెప్పడం మంచిది కాదు. ఇవన్నీ చేస్తాం అనుకోండి, దానికి తొందరగా వెళ్ళి వస్తే వీలైతేరా, ఇది కూడా ఉండొచ్చు మనసులో. నేను ఎవరిని ఏంటలేదు చెప్తున్నాను, అలా ధర్మాన్ని చెప్తున్నాను. ఏమో ప్రపంచంలో అపశయ్యాలన్నీ కళ్ళతో చూస్తున్నారు. నాకు 85 ఏళ్ళు వచ్చాయి. 75 ఏళ్లకు పూర్వం నాకు 10 ఏళ్ళు. అప్పటికే నాకు బుద్ధి వచ్చింది, అన్ని విషయాలు చూస్తున్నాను, తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకా గడిచే 10-15 ఏళ్ళు మా పాతకాలం సమాజం నడిచింది. ఆ తర్వాత అంతా కొత్త సమాజం వచ్చింది. ఆవిడికి అక్కడ రాస్తాడు, ఇంకో 40 రోజులు అక్కడ దీక్షగా ఉండిపోయారు.
ప్రపోజ్ చేసుకుంటూ. అప్పుడు ఆయన సుదర్శన సౌహృద లక్షణం అని రాశాడు ఆయన. సౌహృద లక్షణం అంటే సుదర్శనాదేవి చూస్తే వీళ్ళు 2 హృదయాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అంటే గర్భవతి అయింది. సౌహృద లక్షణం అంటే వీళ్ళు 2 హృదయములు ఉన్నాయి అని. అంటే నాలుగా గర్భవతి అయింది అని చెప్పకుండా బాగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అడుగడుక్కి ధర్మమే చెప్తారు వాళ్ళు. మరి అంత ఆదర్శమైన అప్పుడు ఎవరు పుట్టాడు? పుట్టినవాడు రఘు మహారాజు పుట్టాడు. పుట్టినవాడు 3 లోకాల్లోనూ గౌరవం పొందాడు. దేవతలు నమస్కరించారు ఆయన. అంత గొప్పవాడు. ఆయన పేరు మీద రఘువంశం అని అయింది. మన పేరు వంశానికి పేరు వచ్చిస్తారు. అలాంటి వాళ్ళు సంతానం కోసమని తపస్సు చేసేవారు. చాలా గొప్ప వాళ్ళకి సంతానం కలగడం ఎందుకు కష్టం అంటే వాళ్ళలో ఉండే గొప్పతనానికి తగిన వాడు పుట్టకపోవడం, దొరక్కపోవడం. జీవుల్ని యోగులు ఏం చేస్తారంటే సంతానం లేకపోతే జీవులని మనసులో స్మరించి వెళ్ళిపోయిన జీవుని తాను తలుచుకొని వాడನ್ನು వచ్చి వీళ్ళు కడపను పుట్టమని చెప్తారు యోగులు. అప్పుడు పుడతారు వాళ్ళు. అది కూడా ఉంది పద్ధతి. అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో ఒకనాడు సంతానం చాలా మంది సంతానాన్ని కనడని చెప్పింది. ఇప్పుడు కనొద్దని చెప్పాల్సి వస్తుంది. కనొద్దు, ఒకటి చాలు, ఒకటి ఇస్తే మీరు 2 వస్తే జరుగునా వేస్తాం, చిన్న మొదలెట్టారు. కాబట్టి సంతానానికి కోరుకోదగింది కాదు అని కాలంలో ఏంటంటే దుష్ట సంస్కారాలతో పుట్టవచ్చు. ఏమో సంసారం ఒక పుత్రుడు కలిగితే చాలు, ఎలాంటి వాడు ఉంటాడో. కాబట్టి అంతే రాస్తాడు. కొడుకులు పుట్టరచ్చు, కొడుకులు పుట్టట్లేని చెప్పేసి ఏడుస్తున్నారు మనుషులు. కౌరవులు 100 మంది పుట్టారు ఆ అవసరానికి. ఏం శోభపడ్డాడు? సంతానానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. తిరస్కారుడు అని ఒక ముని ఉండేవాడు. ఆయన బ్రహ్మవేత్త. తపస్సు చేసే శరీరం వదిలిపెడితే బ్రహ్మలోకానికి పోతాడు. అంత సంపూర్ణమైన జ్ఞాని. వివాహం చేసుకోలేదు. చేసుకోక తపస్సులో ఉన్నాడు. నారదాదులు మునులు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు బ్రహ్మర్షివి, కానీ ఇదిగో చూడు, దక్షిణ దిక్కు చూడు, నీ తాతలు ముత్తాతలు ఆ స్వర్గం నుంచి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అదేమిటి నేనే అపరాధం చేయాలి? సంతానం లేదు నీకు, వంశం ఛేదించాడు, వంశానికి సంతానం లేదని చెప్పి దుఃఖంతో వాళ్ళు భూలోకానికి మళ్ళీ పడిపోవడానికి ఉన్నారు. వాళ్ళు నరకానికి కూడా పోవచ్చు. కాబట్టి నువ్వు సంతానం వివాహం చేసుకోవాలి, సంతానం కనవలసిందే. ఎక్కడ నాకు బాధ అని చెప్పి, అయితే ఏదో కండిషన్ పెట్టాలి. ఇంపాసిబుల్ కండిషన్ పెడితే తప్పిపోతుందని, అది నా పేరు కలిగిన పిల్ల దొరికితే చేసుకుంటాను అన్నాడు. వాడి పేరు కలిగిన పిల్ల ఎందుకు ఉంటుంది కదా, ఎక్కడైనా ఉంటుందా? వెంటనే తక్షకుడు వచ్చాడు. నా బిడ్డ నీ పేరే పెట్టుకున్నాను అన్నాడు. దాని పేరు జరత్కారు, ఎదురు జరత్కారుడు. ఆ పిల్లని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? వివాహం చేసుకున్నాడు. ఇంకోటి సద్యోగత్వం, పుట్టినరోజు వెంటనే మేము కాపురం చేస్తాం, అదే రోజు సంతానం కంటాం, ఒకే రోజు చాలు. 9 నెలలు 10 నెలలు అవ్వాలని కొద్ది ఇష్టం లేదు. ఆ తర్వాత వెళ్ళిపోతాను నేను, ఆ కండిషన్ కూడా మీరు ఒప్పుకోండి అన్నాడు. అయితే అలాగే సంతానం కనగానే వెళ్ళిపో అన్నారు. అలాగే ఆయన వెళ్ళిపోయాడు. ఆవిడ ఆయన అనుమతి తీసుకుని తపస్సులోకి వెళ్ళింది. నాగలోకాన్ని ఉద్ధరించింది ఆవిడ, జరత్కారు. ఇలా ఉన్న ధర్మాలు ఎందుకు చెప్తానంటే పురాణంలో కథలు చాలా బాగుంటాయి. ఏదో నాలాంటి వాడు నావల్ రాస్తే సినిమా తీశారంటే ఏమైనా అర్థం ఉందా? అందులో ఏముంటుంది స్వారస్యం? ఏమీ లేదు. నిస్సారం. అంటే నదిది అమృతం తాగే బదులు గడ్డి తింటున్నారు మనుషులు. పురాణం చేతనంత మట్టు చదువుతూ ఉండండి. ఇంట్లో ఏదైనా తెలుగు అమలు సాధారణ తెలుగులో, పత్రికల్లో ఉండే తెలుగు లాంటి దాంట్లో తెలుగులో పురాణాలు రాశారు, చదవండి. వీళ్ళు మనలో ఉండేటటువంటి అవిద్య, అజ్ఞానం, అహంకారం, దుర్గుణాలు ఏమైనా ఉంటే పురాణం చేస్తే పోతాయి. దానివల్ల అనేక లాభాలు. ఇహంలో ఈ లోకంలో ఎక్కడ సుఖపడతాం, మంచి చోటుకు పెడతాం. ముఖ్యంగా ఎలా జీవించాడని కాదు, ఎలా పోయినాడు అని అర్థం.
ఏ విధంగా పోయినాడయ్యా అంటే చాలా దుఃఖంతో ఏడుస్తూ, నన్ను కొడుకులు చూడలేదని ఏడుస్తూ, నా ఆస్తుల్ని పోగొట్టుకుని నన్ను మోసం చేశారని ఏడుస్తూ పోయినాడు అంటే అది పోవడం కాదు. అది అలా కాకూడదు. పరమశాంతంతో మంచి మంచి పరిస్థితులు చుట్టూ ఉండగా ఆనందంతో ఈశ్వరుని తలుచుకుంటూ వెళ్ళాలి. అందుకనే ధర్మాన్ని ఆచరించాలి. గృహస్థ ధర్మంలో, గృహస్థ ధర్మంలోంచి వెళ్ళిపోవాలి 4వ ఆశ్రమానికి లేకపోతే. అందుకని ఇంట్లో ఏదైతే గృహస్థ ధర్మాన్ని తప్పకుండా వదిలిపెట్టకూడదో చెప్పారు, ఎప్పుడు వదిలిపెట్టి తీరాలో చెప్పారు. ఈ రెండు ఉన్నాయి, రెండు ఆపోజిట్సే అని రెండు చేస్తారు వాళ్ళు. అందుకనే భారతదేశంలో పురాణం వల్ల ఎంతో విజ్ఞానం వస్తుంది. బాగుంది, ఏదో విజ్ఞానంలో చాలా బాగుంది ఈ దేశం. మనకి గెలాక్సీ ఉంది, గెలాక్సీ గురించి చాలా గొప్ప విషయాలు తెలిసాయి. అక్కడి నుంచి ఆ గెలాక్సీలో సెంట్రల్ ఏమైంది సెక్రటేరియస్ ఉంది, అక్కడ ఉంది, దాని చాలా విజ్ఞానం ఉంది. అద్భుతమైన విజ్ఞానం. 1,00,000 పేజీలు ఈ రోజు వచ్చింది. గత 20 ఏళ్లలో సంపాదించిన విజ్ఞానం అది. అంతా తెలుసుకుంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకి నమస్కారం చేయొచ్చు, సన్మానం చేయొచ్చు. కానీ చదువుకున్న తర్వాత నాలో ఏ మార్పు వచ్చింది, నాలో ఏ స్వభావంలో ఏమన్నా మారిందా, నాకు వికాసం కలిగిందా, విజ్ఞానం కలిగిందా, వైరాగ్యం వచ్చిందా, కొత్త భావాలు వచ్చాయా? విజ్ఞానం అనేటటువంటిది మెంటల్ ఇన్ఫర్మేషన్. అది ఆ ఇన్ఫర్మేషన్ తప్ప అదేమి బోధ కాదు, మెసేజ్ లేదు. అది చదివితే చదవచ్చు. ముఖ్యంగా పురాణం చదవడం చాలా మంచిది, ముఖ్యమని నా ఉద్దేశం. ఎక్కువ మాట్లాడాను. శుభం భూయాత్. ఆనందవనం, భీమునిపట్నం.